హరే కృష్ణ. ధనుర్మాసం మార్గలి రాగానే ప్రతి ఇంట ప్రతి గుడిలో వినిపించే దివ్యమైన గానం తిరుప్పావై. గోదాదేవి రచించిన తిరుప్పావైలోని ఈ మొదటి పాసురం కేవలం ఒక కీర్తన మాత్రమే కాదు, ఇది మన జీవితంలో విజయాన్ని, శాంతిని ఎలా పొందాలో చెప్పే ఒక అద్భుతమైన జీవన సూత్రం. సరైన సమయం, సరైన సంకల్పం, సరైన సాధన కలిసినప్పుడు దైవకృప ఎలా వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుందో ఈ పాసురం వివరిస్తుంది. ముందుగా మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఎంతో ప్రియమైన మాసం ఈ మార్గశిరం. చంద్రుడు 16 కళలతో నిండుగా ప్రకాశించే ఈ మంచి రోజులు గోపికలకు అడగకుండానే లభించాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పం. మన జీవితంలో కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది అని కుంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి, సమస్య కాదు, సమయం ముఖ్యం. మనం సిద్ధంగా ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు విజయం దానంతట అదే వస్తుంది. ఓర్పు అనేది బలహీనత కాదు, అది ఒక శక్తి. గోపికలు నీరాడ పోదువీర్ అంటే స్నానానికి రండి అని పిలుస్తున్నారు. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయడం శరీరాన్ని శుభ్రం చేస్తుంది. కానీ గోదాదేవి ఉద్దేశం అంతకంటే లోతైనది. నీరాడటం అంటే నీటిలో మునగడం మాత్రమే కాదు, మనసులో ఉన్న అహంకారం, బద్ధకం, ప్రతికూల ఆలోచనలు అనే మలినాలను కడిగేసుకోవడం. మన శరీరాన్ని అలంకరించుకోవడానికి గంటలు గడుపుతాం, కానీ మనసును శుభ్రం చేసుకోవడానికి 5 నిమిషాలు కూడా కేటాయించు. అందుకే ఎంత ఉన్నా అశాంతి. రోజులో కొద్దిసేపు మౌనం, భక్తి, ఆత్మవిమర్శ అనే సబ్బుతో మనుషులు కడగండి. అదే నిజమైన మార్గలి స్నానం. అలాగే గోపికలు ఒంటరిగా వెళ్ళడం లేదు. నీరాడపోదుమినో నేరిలై ఈర్ అంటూ ఒకరినొకరు నిద్రలేపి అలంకరించుకుని మరీ వెళ్తున్నారు. ఆధ్యాత్మికతలో కానీ జీవితంలో కానీ నేను అనే భావన కంటే మనం అనే భావన గొప్ప శక్తిని ఇస్తుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న ఒంటరితనం, డిప్రెషన్కి మందు సత్సంగం. అంటే మంచి మాటలు మాట్లాడేవారు, మనలోని మంచితనాన్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేయడం. 10 మందితో కలిసి చేసినప్పుడు పని భారం తగ్గుతుంది, ఫలితం రెట్టింపు అవుతుంది. గోపికల బలం వారి ఐకమత్యమే. ఇక మన గమ్యం ఆ కృష్ణ పరమాత్మ అయిన నందగోప కుమారుడు, యశోద ముద్దుల బిడ్డ అయిన ఒకవైపు సింహం లాంటి పరాక్రమం ఉన్నవాడు, మరోవైపు సూర్యచంద్రుల వంటి తేజస్సు ఉన్నవాడు. అయినా సరే భక్తులకు సులభంగా దొరికేవాడు. మనం కూడా కృష్ణుడిలా ఉండాలి. జీవితాన్ని ఎదుర్కోవడానికి బలం ఉండాలి. ఇతరులకు సహాయం చేయడానికి కరుణ ఉండాలి. శక్తి, ప్రేమ రెండూ ఉన్నప్పుడే మన వ్యక్తిత్వం పరిపూర్ణమవుతుంది. గోపికలు వ్రతం చేస్తే నారాయణుడు పర అనే ఒక రకమైన వాద్యం లేదా వరం ఇస్తాడని నమ్ముతున్నారు. ఇక్కడ పర అంటే కేవలం వస్తువు కాదు, అది శాశ్వతమైన ఆనందం మరియు గుర్తింపు. మీరు నిజాయితీగా కష్టపడుతున్నా ఎవరూ గుర్తించడం లేదు అని బాధపడకండి. ధర్మబద్ధంగా చిత్తశుద్ధితో చేసిన పనికి ఫలితం ఈరోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ దైవమే మీకు పరారూపంలో అందిస్తాడు. కాబట్టి గోదాదేవి మనకు చెబుతున్న సందేశం ఒకటే: సిద్ధంగా ఉండు, శుద్ధంగా ఉండు, ఐకమత్యంతో ఉండు. అప్పుడు అడగకుండానే ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వర్షంలా కురుస్తుంది. ఈ మార్గలి మాసంలో మనం కూడా మనసులోని కల్మషాలను కడిగేసుకొని నూతన ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభిద్దాం. హరే కృష్ణ.